సినీ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి రేపు విడుదల కానున్నారు. ఆదోని విజయవాడ కోర్టుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇప్పటికే పోసానికి రాజంపేట, నరసరావుపేటలో బెయిల్ లభించింది. ఇప్పటి వరకు మొత్తం 4 కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చింది. ఇతర కేసుల్లో బిఎన్ఎస్ చట్టం కింద పోసానికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినీ నటుడు పోసానికి కొంత ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా మొత్తం 4 కేసుల్లో అయితే పోసానికి బెయిల్ లభించినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఆయన రేపు విడుదలయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నేత పోసాని కృష్ణమురళికి సంబంధించి పాజిటివ్ సంకేతాలు వినపడుతున్నాయి. ఆయన ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి గాని అలాగే కార్యకర్తలకు గాని ముఖ్యంగా పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించడం పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కొంతమేరకు పండగ వాతావరణం చెప్పుకోవచ్చు. పోసాని కృష్ణమురళి అంశం అనేది రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. ఆయనని ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద చర్యలు ఉండవేమో అని కొంతమేరకు అనుకున్నప్పటికీ కూడా ఆయన రాజకీయాలకి అతీతంగా నేను దూరంగా ఉంటాను, రాజకీయాలతో దానికి సంబంధం లేను, రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో పక్కన తప్పుకుంటానని ప్రకటించిన తర్వాత దాదాపుగా 4 నుంచి 5 నెలల మధ్యకాలంలో ఆయన ఏమీ చేయకుండా వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. అయితే సడన్ గా దాదాపు ఆయన మీద 14 కేసులు నమోదైనయని రోజు సడన్ గా రాజంపేట పోలీసులు హైదరాబాద్ లో ఆయన నివాసానికి చేరుకొని తనతో పాటు ఆంధ్రప్రదేశ్ రావాలని తన మీద కేసులు నమోదని చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. పోసాని కృష్ణమురళి ఆయన కుటుంబంతో పాటు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం కూడా అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి సంబంధించిన కీలక సీనియర్ నేతలతో మాట్లాడి తనకు సంబంధించిన పోసాని కృష్ణమురళికి సంబంధించిన అంశాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానంటూ కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళి భార్యకి చెప్పిన పరిస్థితి ఉంది, ధైర్యం చెప్పిన పరిస్థితి ఉంది, ఆయన అభయాస్తం ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో పోసాని కృష్ణమురళి రోజుకొక జైలు, పూటకొక సబ్ జైలు అన్న చందాన ఆయన్ని రకరకాల జిల్లాలు, రకరకాల జైలు, రకరకాల పోలీస్ స్టేషన్ తిప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా 4 స్టేషన్లలో ఆయన మీద 4 కోట్లలో కేసు నమోదైన పరిస్థితి ఉంది. వాటి మొత్తానికి కూడా బెయిల్ రావడంతో పోసాని కృష్ణమురళి అంశం అనేది కొంతమేరకు ఎండైనట్టు కనపడతా ఉంది. అయితే విచారణ నిమిత్తం ఆయన ఖచ్చితంగా కోర్టు పోలీసులకి విచారణప్పుడు సహకరించాలని, అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అరెస్టు చేయడానికి వీల్లేదు, ఆయనకి బెయిల్ అయితే మంజూరు చేస్తున్నట్టు కూడా కోర్టు చెప్పడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలతో పాటు పోసాని కృష్ణమురళి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ కొంతమేరకు పండగ వాతావరణం చెప్పుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ లో పోసాని కృష్ణమురళి అంశం అనేది కొంతమేరకు ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఆయన పెరిగిన వాతావరణం కానీ, ఆయన ఉంటున్న స్థితి కానీ, స్థితిగతులు కానీ, జైళ్ళమ్మటి అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వివిధ జైల్లో ఆయన మగ్గటం, జైలులో ఉండటం, ఆ వాతావరణం ఆయనకి సెట్ అవ్వక కొంతమేరకు రకరకాలుగా ఇబ్బంది పడి తనకి గుండె నొప్పని, ఆరోగ్యం బాగట్లేదని, బీపీ అని, అలాగే ఊపిరాడట్లేదంటూ కూడా పలు రకాల సమస్యలు, పలు రకాల ఇబ్బందులు పడి ఆయన పోలీస్ అధికారులకు చెప్పడం, వాళ్ళు దాదాపుగా 4 నుంచి 5 సార్లు ఆయనకి పరీక్షలు చేయించడం, ఆ పరీక్షల్లో ఏమి లేదని తేలటంతో పోసాని కృష్ణమురళి జైల్లో చాలా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వార్తలు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇటు పక్క పల్నాడు జిల్లా, అలాగే రాజంపేట, అలాగే కృష్ణా జిల్లా విజయవాడ రకరకాల కేసులు మొత్తానికి 4 కోట్లలో ఆయన మీద విచారణ జరుగుతా ఉన్న నేపథ్యంలో 4 కోట్లకు సంబంధించి కూడా
ఆయనకి బెయిల్ మంజూరైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి అంశం రకరకాల విచారణ జరగక రకరకాల జిల్లాలు తిరగగా మొదటగా 2 కోట్లలో బెయిల్ లభించిన అనంతరం కూడా పోసాని కృష్ణమురళికి మరొక 2 కేసులకు సంబంధించి కూడా బెయిల్ రావడంతో ఏదైతే బిఎన్ఎస్ చట్టం కింద పోసానికి నోటీసులు మాత్రమే ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో ఆయన విడుదలకు అయితే మొత్తానికి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తా ఉంది. పోసాని కృష్ణమురళికి సంబంధించి ఈ రోజు సాయంత్రానికి కోర్టు ఆర్డర్స్ రాగా ఆ పోసాని కృష్ణమురళికి ఆర్డర్స్ మొత్తం కూడా రేపు ఉదయం కోర్టుకి చేరే అవకాశాలు కనపడతా ఉన్నాయి. రేపు పోసాని కృష్ణమురళిని విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజంపేట చేరుకోబోతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన్ని గ్రాండ్ గా అక్కడి నుంచి తీసుకువెళ్లి ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి ఆయన హైదరాబాద్ పంపించే అవకాశాలు అయితే కనపడుతున్న పరిస్థితి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.